రాత్రి 3 గంటలకు వచ్చే కాల్స్ సాధారణంగా ఎవరు ఎత్తరు, కానీ ఆ రోజు అర్జున్ ఎత్తాడు. ఆ ఒక్క కాల్ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అర్జున్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్న సాధారణ వ్యక్తి. తక్కువ రెంట్ కోసం ఒక పాత ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. ఆ ఇంటి యజమాని ఒక మాట చెప్పాడు: రాత్రి 3 గంటల తర్వాత ఎవరైనా కాల్ చేసినా ఎత్తొద్దు. అర్జున్ నవ్వుతాడు. ఇవన్నీ పాత వాళ్ళ మూఢనమ్మకాలు అని అనుకున్నాడు. మొదటి 2 రోజులు బాగానే గడిచిపోయాయి, కానీ 3వ రోజు రాత్రి అచ్చం 3 గంటలకు అర్జున్ ఫోన్ మోగింది. స్క్రీన్ మీద నంబర్ లేదు. అన్నోన్ కాలర్. అర్జున్ కొంచెం భయపడ్డాడు, కానీ క్యూరియాసిటీతో కాల్ ఎత్తాడు. కొన్ని సెకండ్స్ పాటు ఎలాంటి మాటలు లేవు. తర్వాత ఒక అమ్మాయి స్వరం: నన్నెందుకు వదిలేసావు అర్జున్? అర్జున్ షాక్ అయ్యాడు, ఎందుకంటే ఆ స్వరం 5 సంవత్సరాల క్రితం చనిపోయిన తన గర్ల్ ఫ్రెండ్ మాధవిది. అర్జున్ వెంటనే కాల్ కట్ చేశాడు. కానీ ఇంట్లో విచిత్రమైన శబ్దాలు మొదలయ్యాయి. కిచెన్లో ప్లేట్స్ కదిలాయి. బాత్రూమ్ ట్యాప్ స్వయంగా తెరుచుకుంది. అచానకగా లైట్ ఆఫ్ అయిపోయింది. ఫోన్ ఫ్లాష్ లైట్ వేసి చూస్తే గోడ మీద రక్తంతో ఒక మెసేజ్: ఐఎమ్ స్టిల్ హియర్. అర్జున్ భయంతో బయటికి పరిగెత్తాడు, కానీ మెయిన్ డోర్ లోపల నుంచే లాక్ అయిపోయింది. అప్పుడు వెనుక నుంచి ఒక చల్లని చెయ్యి అర్జున్ భుజంపై పడింది. అది మాధవి ఆత్మ. కళ్ళలో రక్తం, ముఖం మొత్తం కాలిపోయినట్టు. ఆమె ఒక్క మాట చెప్పింది: నన్ను చంపింది నువ్వే. అర్జున్ ఏడవడం మొదలుపెట్టాడు. 5 సంవత్సరాల క్రితం డబ్బు కోసం అర్జున్ మాధవిని మోసం చేశాడు. ఆమె సూసైడ్ చేసుకుంది, కానీ ఆమె ఆత్మ తనను వదల్లేదు. మరుసటి రోజు ఉదయం పోలీసులు ఇంట్లోకి వచ్చేసరికి అర్జున్ డెడ్ బాడీ మాత్రమే కనిపించింది. అతని ఫోన్ మాత్రం ఇంకా కాల్లోనే ఉంది. స్క్రీన్ మీద ఒక్క లైన్: కాల్ ఎండెడ్. ఉదయం 3 గంటలు.